హాయ్ అండి, వెల్కమ్ టు మై డైలీ డైరీస్. ఈరోజు వీడియోలో నేను వంకాయ పచ్చి రొయ్యలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఈ పచ్చి రొయ్యల్ని ముందు క్లీన్ చేసుకోవాలండి. ఇది క్లీన్ చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది. టైం పట్టినా సరే మంచిగా క్లీన్ చేసుకోండి. దీంట్లో కనిపించే ఆ బ్లాక్గా కనిపించేది రొయ్యలకి అటువైపు ఇటువైపు ఉంటుందండి. అది ఖచ్చితంగా మంచిది కాదు హెల్త్కి. మీరు తీసుకునే వాడుకోండి. నెక్స్ట్ వీటిని బాగా క్లీన్ చేసుకున్న తర్వాత దీంట్లో కొంచెం పసుపు ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోండి. వీటిలో వాటర్ అంతా పైకి వస్తూ ఉంటుంది. ఇవి వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడకపెట్టుకోవాలండి. ఇవి ఉడికేలోపు మనం ఒక ప్యాన్ తీసేసుకొని పక్కన సపరేట్గా కొంచెం ఆయిల్ వేసేసుకొని దాంట్లో జీరా చెక్క వేసేసుకోవాలండి. కొంచెం కరివేపాకు కూడా వేసేసుకొని చిటపటలాడిన తర్వాత దాంట్లోనే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకోవాలండి. అవి మగ్గేలోపు కొంచెం మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. వంకాయలు పచ్చి రొయ్యలు కాంబినేషన్ చాలా బాగుంటుందండి. పచ్చి రొయ్యని మనం బెండకాయలో వేసినా బాగుంటుంది, టమాటాలో వేసుకున్నా బాగుంటుంది. పచ్చి రొయ్యని దేంట్లో వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. వంకాయలు అయితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మగ్గిన తర్వాత టమాటాలను కూడా వేసుకొని మగ్గ పెట్టుకోవాలండి. ఈలోపు మనం వంకాయల్ని మంచిగా చూసుకొని నీట్గా కట్ చేసేసుకొని పసుపు సాల్ట్ వేసుకున్న వాటర్లో వేసేసుకోవాలండి. మనకి వంకాయలు అనేది బాగా పుచ్చులు ఉంటాయి, చూసుకొని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఈ టమాటాలన్నీ మగ్గిన తర్వాత మనం కొంచెం దాంట్లోనే రొయ్యల్ని మనం ఉడకబెట్టుకున్న రొయ్యల్ని వేసేసుకొని కలిపేసుకోవాలండి. చూసారా, రొయ్యలు ఫస్ట్ చూసినప్పుడు చాలా ఉన్నాయి, ఇలా ఉడికిన తర్వాత చాలా కొంచెం అయిపోతాయండి, అంతే. నెక్స్ట్ ఈ రొయ్యల్ని మనం ఇలా కలుపుతూ కాసేపు ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోవాలండి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం దీంట్లోనే కొంచెం పసుపు ఉప్పు కారం వేసేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. నేను కొంచెమే వాడుతున్నానండి కారం ఉప్పు, ఎందుకంటే మా బాబుకి కొంచెం తీసిన తర్వాత మళ్ళీ నేను లాస్ట్లో యాడ్ చేసేసుకుంటాను, అందుకని కొంచెం వేసుకున్నాను. మీరు మాత్రం చూసుకొని వేసుకోండి. నెక్స్ట్ వంకాయలని ఇలా మనం వేసేసుకోవాలండి. మనం కడిగి పెట్టుకున్న వంకాయలని దీంట్లో వేసేసుకొని ఒక 5 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత చూసారా, వంకాయలు కూడా చాలా మంచిగా త్వరగా మగ్గిపోయాయి. ఇవి మగ్గిన తర్వాత మనం దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఒక 10 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని దగ్గర పడినివ్వాలండి. అంతే. ఇది దగ్గర పడిన తర్వాత నేను కొంచెం మా బాబుకి తీస్తున్నానండి. తీసిన తర్వాత నేను దాంట్లో కొంచెం కారం ఉప్పు యాడ్ చేసేసుకుంటున్నాను. మీ ఇంట్లో కూడా ఇలా చిన్నపిల్లలు ఉంటే ఇలా చేయండి. వాళ్ళు కొంచెం కారం తక్కువగా తింటారు కాబట్టి మనకి ఏమైనా స్పైసెస్ కావాలంటే లాస్ట్లో యాడ్ చేసేసుకుంటే బాగుంటుందండి. వాళ్ళు తింటారు, మనం కూడా తింటాం. వీడియో నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. లైక్ ఇచ్చి మీకు వంకాయలు పచ్చి వేయాలంటే ఇష్టమో లేదో కామెంట్ చేసేయండి.